హాయ్ అండి. ఈరోజు మనం మటన్ పికిల్ చేసుకోబోతున్నాం. దానికోసం ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేగించుకోవాలి. మనకు ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగాక వీటిని మనం ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న మసాలా స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మటన్ బాయిల్ చేసుకోవాలి. మటన్‌లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. మనకు మటన్‌లో ఉండే వాటరే సరిపోతుంది బాయిల్ చేసుకోవడానికి. ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయొద్దు. మటన్ బాగా బాయిల్ అయ్యాక ఒక ప్యాన్‌లోకి మనం పల్లి నూనె కానీ నార్మల్ నూనె కానీ తీసి వేడి చేసుకోవాలి. నూనె అంతా వేడయ్యాక మనం బాయిల్ చేసుకున్న మటన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మటన్ బాగా ఉడుకుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. మనకి ఇలా ముక్క తీసి చూస్తే మెత్తబడాలి. అప్పటి వరకు వేయించుకుంటే చాలు. గట్టి పడితే రుచి బాగుండదు. పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. దాని తర్వాత అదే నూనెలోకి 2 రెమ్మల కరివేపాకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ అల్లం వెల్లుల్లి ముద్దని ఫ్రెష్‌గా దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా పచ్చడి కూడా చాలా కాలం నిలువ ఉంటుంది ఖరాబ్ కాకుండా. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా స్పైసెస్ పౌడర్, మెంతులు, ఆవాల పౌడర్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను 2 కప్స్ ఆఫ్ కారం ఇంకా హాఫ్ కప్ ఆఫ్ సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను. దాని తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఇప్పుడే టేస్ట్ చూసుకోండి. నూనె తక్కువైనా, ఉప్పు తక్కువైనా ఇప్పుడు యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఇంకా అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే 2 నిమ్మకాయల జ్యూస్‌ని యాడ్ చేశాను. పచ్చడి కలిపిన దాంట్లోనే అన్నం వేసుకొని తింటే ఉంటుంది సూపర్. ఇంకా అంతే అండి. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్లో చెప్పేయండి. బాయ్.